నమస్కారం అండి అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ బాను టాక్స్. ముందుగా అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలండి. ఈ రోజు మనం లోకైకనాథుడైన ఆ పరమశివుణ్ణి ఇంట్లోనే శాస్త్రోక్తంగా ఎలా పూజించుకోవాలో చూద్దాం. శివరాత్రి అంటే కేవలం ఉపవాసం జాగరణే కాదు, ఇది మన ఆత్మను పరమాత్మలో లీలం చేసే పవిత్ర సమయం అండి. ముందుగా శివపార్వతుల పటాన్ని తీసుకుని శుభ్రం చేసుకుని విభూది కుంకుమ బొట్లతో అందంగా అలంకరించుకోవాలి. ఈ విధంగా ఉన్న పటమే కాకపోయినా కుటుంబంతో కలిసి ఉన్న పటమైనా ఉపయోగించవచ్చు. పటాన్ని పీఠంపై ఉంచే ముందు మనం ఏ ప్లేస్ లో అయితే పూజను ఆచరించాలనుకుంటున్నామో ఆ ప్రదేశాన్ని పసుపు నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ పటంలో శివయ్య శాంత స్వరూపంతో, పార్వతీదేవి అమ్మవారు కరుణతో కనిపిస్తుంటే సాక్షాత్తు కైలాసమే వచ్చినట్టు అనిపిస్తుంది. ఈ విధంగా అమ్మవారికి కూడా బొట్టు పెట్టుకోవాలి. గంధం చల్లదనాన్ని ఇస్తుంది, కుంకుమ శక్తినిస్తుంది. పీఠం మీద కొంచెం బియ్యం పోసుకుని దానిపైన కొంచెం పసుపు కొంచెం కుంకుమ కూడా వేసుకోవాలి. తర్వాత దానిపైన స్వామివారి పటాన్ని పెట్టుకోవాలి. పీఠం పైన బియ్యం పోసి దానిపైన స్వామివారిని ప్రతిష్ఠించడం వెనుక ఒక అంతరార్థం ఉంది. బియ్యం అంటే ధాన్యం, ఇది మన ఇంటికి సమృద్ధిని సూచిస్తుంది. శివపార్వతుల పటాన్ని ధాన్యంపై ఉంచడం వల్ల సంసారంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక ఈ పూజలో అతి ముఖ్యమైన ఘట్టం అభిషేకం. శివుడు అభిషేక ప్రియుడు. ఒక్కో ద్రవంతో అభిషేకం చేసేటప్పుడు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. ఇప్పుడు శివయ్యకి అభిషేకం చేసే ద్రవ్యాలలో మొదటిది పాలు. పాలతో అభిషేకం చేయడం వల్ల రాజభోగాలు, సంతాన ప్రాప్తి కలుగుతుంది. దీనిని దుగ్ధాభిషేకం అని అంటారు. ఇప్పుడు రెండవ ద్రవం పెరుగు. పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం సిద్ధిస్తుంది. అలాగే దీర్ఘకాలికంగా ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడితే అలాంటి వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. ఇప్పుడు తేనె. తేనెతో అభిషేకం చేయడం వల్ల, తేనెతో అభిషేకం చేస్తే మధురమైన వాక్కు సిద్ధిస్తుంది. అలాగే తెలిసి తెలియక చేసిన పాపాలను హరిస్తుంది. ఇప్పుడు పంచదార. పంచదారతో అభిషేకం చేయడం వల్ల, దీనివల్ల మనసులోని దుఃఖం తొలగిపోయి ఆనందం కలుగుతుంది. ఈ ఐదిటిని కలిపి చేసే అభిషేకం వల్ల మన జాతకంలోని గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అభిషేకం పూర్తయిన తర్వాత ఆ పరమశివుణ్ణి ఎంతో భక్తితో పల్లెంలో పెట్టుకోవాలి. అభిషేక జలంతో తడిసిన ఆ శివలింగం సాక్షాత్తు జ్యోతిర్లింగంగా వెలిగిపోతున్నట్టు కనిపిస్తుంది మన కళ్ళకి. తర్వాత మనం పెట్టుకునే శివలింగానికి కూడా అందంగా అలంకరించుకోవాలి పువ్వులతో. స్వామివారికి పుష్పాలు సమర్పించేటప్పుడు ఒక్కొక్క పుష్పం దగ్గర ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మనసులో అనుకుంటూ స్వామివారికి అలంకరించాలి. భగవంతుడి సేవలో గడిపే ప్రతి నిమిషం మనకి అనంతమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. ఇలాంటి పర్వదినాన శివుడికి ఎంతో ఇష్టమైన నారికేళ్ల దీపం, రుద్రాక్ష దీపాన్ని వెలిగించుకోవాలి. ముందుగా నారికేళ్ల దీపం. కొబ్బరికాయ మన శరీరానికి ప్రతీక. పైన ఉన్న పీచు అహంకారానికి సంకేతం. లోపలున్న తెల్లని కొబ్బరి మన శుద్ధమైన మనసు. 3 వత్తులను కలిపి ఒకే జ్యోతిగా వెలిగించడం అంటే ఆత్మజ్యోతిని దర్శించుకోవడం అనర్థం. ఇప్పుడు రుద్రాక్ష దీపం. రుద్రాక్షలు సాక్షాత్తు శివుని కళ్ళ నుండి ఉద్భవించాయి. రుద్రాక్ష దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అంతా నశించి ఇది జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ పూజలో మనం పిండి ప్రమిదలు కూడా వెలిగించుకుంటాము. పిండి ప్రమిదలు ఇవి మన దేహానికి ప్రతీక. నువ్వుల నూనెతో వెలిగించిన ఈ దీపాలు శని దోషాలను హరిస్తాయండి. శివరాత్రి పూట ఈ దీపపు వెలుగులో శివనామ స్మరణ చేస్తే అపమృత్యువు భయం పోతుంది. మనం తయారు చేసుకున్న పిండి దీపాలకు కూడా స్వామివారి నామాలు పెట్టుకోవాలి. మనం వెలిగించే దీపాలను ఎప్పుడు నేరుగా భూమిని తాకే విధంగా వెలిగించకూడదండి. దీపాన్ని పెట్టే ముందు దీపం కింద ప్లేట్ కానీ లేదా తమలపాకునైనా పెట్టుకుని తర్వాత దీపాన్ని పెట్టాలి. శాస్త్ర ప్రకారం మహాశివరాత్రి నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే సాక్షాత్తు ఆ శనీశ్వరుడు కూడా శాంతించి శివభక్తులకు శుభాలను ప్రసాదిస్తాడండి. నారికేళ్ల దీపంలో మాత్రమే 3 జ్యోతులు వెలిగేటట్లుగా వేసుకున్నాను. మిగిలిన ప్రమిదల్లో ఒక జ్యోతి 2 వత్తులు కలిపి ఒక జ్యోతి వచ్చేటట్టుగా వేసుకున్నాను. ఒక్కొక్క జ్యోతిని వెలిగిస్తూ ఉంటే
ఆ వెలుగులో శివయ్య ముఖరావిందం వెలిగిపోతూ ఉంది. దీపం అంటే కేవలం వెలుతురు మాత్రమే కాదు, అది మనలోని అజ్ఞానమనే చీకటిని హరించే జ్ఞానజ్యోతి. ఆవు నెయ్యి తర్వాత అంత శ్రేష్టమైనది నువ్వుల నూనె మాత్రమే. నువ్వులు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు చెమట బిందువు నుంచి పుట్టాయని పురాణాలు చెబుతున్నాయండి. శివరాత్రి నాడు నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మన ప్రాణశక్తి పెరిగి మన చుట్టూ ఉన్న సూక్ష్మ క్రిములను నుంచి వచ్చే ఆ వేడి నశింపచేస్తుంది. నేను నారికేళ్ల దీపంలో 3 జ్యోతులు వచ్చేటట్టు వెలిగించుకున్నాను కదా, దాని అర్థం మన మనసులోని గుణాలు సత్వ రాజో తమో గుణాలు ఈ జ్ఞానాగ్నిలో కాలిపోతాయి. దీపాన్ని ఎప్పుడు తూర్పు ఉత్తర దిశగా వెలిగిస్తే ఇంట్లో ఉన్న దరిద్ర్యం పోయి ఐశ్వర్యం లభిస్తుంది. తర్వాత మనం వెలిగించుకున్న శివయ్యకి ప్రీతికరమైన దీపాల దగ్గర కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, అక్షింతలు, ఒక పుష్పాన్ని పెట్టుకోవాలి. శివరాత్రి పూజలో కొంతమంది అఖండ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటారండి. అఖండ దీపాన్ని చూసుకోగలము అనుకుంటే ఆ దీపాన్ని పెట్టుకుని పూజనాచరించవచ్చు. అయితే అందరికీ అఖండ దీపం వెలిగించుకుని చూసుకోవడానికి కుదరదు. అఖండ దీపం పెట్టుకోవడం కుదరలేదు అనుకునే వాళ్ళు ఈ విధంగా నేను చూపించిన విధంగా పూజను ఆచరించినా సరిపోతుంది. ఈ శివరాత్రి రోజున మీకు వీలైనంత వరకు శివనామ స్మరణ చేసుకుంటూ గడపాలి. మహాశివరాత్రి రోజున చాలా మంది జాగరణ చేస్తూ ఉంటారు కదా, జాగరణ చేసే వాళ్ళు కూడా శివాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం ఇట్లాంటివి చదువుకుంటూ జాగరణ చేయాలి. ఇవేమీ రావు అనుకుంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకుంటూ జాగరణ ఉన్నా సరిపోతుంది. మహాశివరాత్రి నాడు ఆ పరమేశ్వరుడికి మారేడు దళాలను సమర్పించడం ఎంతో శ్రేష్టకరం. ఏక బిల్వం శివార్పణం అంటే ఒక్క బిల్వపత్రం సమర్పిస్తే 3 జన్మల పాపాలు పోతాయని శాస్త్రం. అయితే ఒకవేళ మీకు బిల్వపత్రాలు దొరకకపోతే శ్వేత అక్షింతలను అంటే తెల్లటి అక్షింతలను బిల్వపత్రాలుగా భావించి సమర్పించవచ్చు. శివుడు బోలాశంకరుడు. ఆయన మన ఆడంబరాన్ని చూడడు, మనలోని చిత్తశుద్ధిని చూస్తాడు. అక్షింతలంటే క్షయం లేనివే అనర్థం. అంటే ఈ పూజా ఫలితం మనకు శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మహాశివరాత్రి రోజున లింగోద్భవం కాలం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని లింగోద్భవ కాలం అని అంటారు. ఈ సమయంలోనే శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు. ఈ సమయంలో అభిషేకం చేసి జాగరణ ఉండి ఆ శివయ్యని ధ్యానం చేస్తూ ఉంటే మోక్షం లభిస్తుందని చెబుతూ ఉంటారు. అయితే ఈ శ్వేతాక్షింతలంటే ఉత్తి బియ్యమే వేసేయడం కాదండి, బియ్యంలో కొంచెం విభూది, కొంచెం నెయ్యిని కలుపుకొని శ్వేతాక్షింతలను సిద్ధం చేసుకోవాలి. ఈరోజు స్వామివారికి బెల్లంతో చేసిన నైవేద్యానైనా సమర్పించవచ్చు, లేదంటే పండ్లనైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. మనం పెట్టిన నైవేద్యాలను భగవంతుడు తమ కళ్ళతోనే స్వీకరిస్తాడంట. దీనిని దృష్టి నైవేద్యం అని అంటారు. నైవేద్యం సమర్పించిన తర్వాత మనం కళ్ళు మూసుకొని, స్వామి నేను నివేదించిన ఈ కొద్దిపాటి ఫలాలని స్వీకరించి నాలోని అజ్ఞానాన్ని తొలగించు అని మన మనసులోనే ప్రార్థించుకోవాలి. తర్వాత స్వామివారికి హారతి కర్పూరంతో నీరాజనం ఇవ్వాలి. చూశారుగా మహాశివరాత్రి పూజని అఖండ దీపం లేకుండా ఇంట్లోనే ఏ విధంగా చేసుకోవాలి అని మీకు అర్థమయ్యే విధంగానే చెప్పాను అని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు మనం వెలిగించిన నారికేళ్ల దీపం, రుద్రాక్ష దీపం మన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పాలద్రోలి కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. శివరాత్రి రోజున ఉపవాసం జాగరణ చేసే ప్రతి ఒక్కరూ ఈ రోజు పవిత్రమైన సమయంలో ఒక్కసారైనా ఆ బోళా శంకరుని తలుచుకోండి.